ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా లైవ్ లో అందిస్తారు సుబ్బారెడ్డి. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా కృత్రిమ రంగులు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదంటారు? సుబ్బారెడ్డి, మ్యూట్ల నుంచి తీయండి. విచ్చలవిడిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసేటువంటి ఒక నిర్లక్ష్య వ్యవహారానికి ప్రజల యొక్క తినేటటువంటి ఆహారం మీద భద్రత లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో దాదాపు 700కు పైచులికే ఏదైతే బేకరీలు అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి. మరి ఈ అధికారికంగా ఉండేటువంటి 700 ఉంటే అనధికారికంగా వందల సంఖ్యలో బేకరీలు అనేటువంటి పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి జంక్ ఫుడ్ కేంద్రాలు ఏదైతే ఈ బేకరీకి నియర్ లో కావచ్చు, బేకరీల పరిసరాల్లో కావచ్చు, ప్రతి సర్కిళ్లలో కావచ్చు, వీధుల్లో కావచ్చు, జంక్ ఫుడ్ కేంద్రాలు విచ్చలిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు తినేటువంటి బేకరీకి సంబంధించినటువంటి ఆ పదార్థాలు కావచ్చు, ఫుడ్కు సంబంధించినటువంటి జంక్ ఫుడ్కు సంబంధించినటువంటి వాటి కావచ్చు, వీటికి సంబంధించి భద్రత అనేటువంటిది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రతకు సంబంధించినటువంటి అధికారులు, ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు వీటిపైన దాడులు చేయకపోవడంతో పాటు తనిఖీలు చేయకపోవడం వల్లనే పుట్టగొడుగులా వెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే బేకరీలకు సంబంధించినటువంటి షాపులు ఏర్పాటు చేయాలంటే ఒకటి ఫుడ్ లైసెన్స్, 2 ట్రేడింగ్ లైసెన్స్ ఉండాలి. మరి ఫుడ్ లైసెన్స్, ట్రేడింగ్ లైసెన్స్ లేనటువంటి ఇలాంటి సంబంధించినటువంటి బేకరీకి సంబంధించినటువంటి జంక్ ఫుడ్ కు సంబంధించినటువంటి అలాగే గోబీ, నూడిల్స్ ఇలాంటికి సంబంధించినటువంటి బండ్లపైన ఉండేటువంటి ప్రతి కాకా హోటల్ వీళ్ళన్నిటిపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల ప్రజలు నిత్యం వాటిపైన చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీటిపైన తినేటువంటి ఆహారం మీద ఎక్కడ కూడా భద్రత లేదనేటువంటిది కూడా ఒక విమర్శలు అనేటువంటివి వస్తున్నాయి. మరి వీళ్ళు చేసేటువంటి ఆహారంలో స్వచ్ఛమైనటువంటి ఆయిల్ వాడుతున్నారా, స్వచ్ఛమైనటువంటి క్వాలిటీకి సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి మెటీరియల్ వాడుతున్నారు అనేటువంటిది కూడా అటు ప్రజల్లో ఒక చర్చ అనేటువంటిది కూడా నడుస్తుంది. కృత్రిమ రంగులు రుద్దేటటువంటి కృత్రిమ రంగులతో తయారు చేసేటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి బేకరీలు కావచ్చు, జంక్ ఫుడ్కు సంబంధించిన వాటిని కావచ్చు తయారు చేస్తున్నా కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు తనిఖీలు చేయకపోవడంతో పాటు వాటిపైన నిర్లక్ష్యంగా ప్రజల తినేటువంటి ఆహారంపై భద్రత లేకుండా ఉండదనేటువంటిది ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అలాగే హోటల్స్ అనేటువంటి ఒక విచ్చలవిడిగా కాకా హోటల్స్ తో పాటు ఒక కాస్ట్లీకి సంబంధించినటువంటి ఆ హోటల్లో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటువంటి నేపథ్యంలోనే ఎక్కువ డిపెండ్ అయ్యేటువంటి ఒక కాస్ట్లీకి సంబంధించినటువంటి హోటల్ కావచ్చు, కాకా హోటల్స్ వీళ్ళు ఫుడ్కు తినేటువంటి నేపథ్యంలో ఈ ఫుడ్కు సంబంధించినటువంటి ఆ హోటళ్లకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక నిల్వ ఉంచినటువంటి ఆహారాలతో పాటు క్వాలిటీకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు వాడడం లేదనేటువంటి ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేస్తున్నారా, తనిఖీలకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఆ నామమాత్రం తనిఖీలు చేస్తున్నారా, లేకపోతే నమూనాల పేరుతో అక్కడ తీసుకునేటువంటి ఆహార పదార్థాలకు సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వకుండా అపరాధ రుసుము ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి వాటిపైన అపరాధ రుసుము కావచ్చు, వాటిపైన కఠిన చర్యలు కూడా వ్యవహరించకపోవడం వల్లనే ఇలాంటి వ్యవహారాలన్నిటి కూడా నిత్యము ప్రజలకు రోడ్డుపైకి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తినేటువంటి ఈ ఆహారానికి సంబంధించినటువంటి వాటిపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది, అలాగే భద్రతకు సంబంధించి తినేటువంటి ఆహారకు సంబంధించినటువంటి వాటిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరించాలనేటువంటిది. ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకోటి భద్రతకు సంబంధించిన వాటిలో అగ్నిమాపకానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా లేకుండా ఇలాంటి వ్యవహారాలు అనేటువంటి నడుస్తున్నాయి. మరి ఫుడ్ సేఫ్టీ కథలో వీటిపైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి. నమూనాల పేరుతో పోస్ట్ పోన్ చేసేటువంటి వ్యవహారానికి స్వస్తి పలకాలనేటువంటిది కూడా ఆ వినియోగదారులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.